భారతీయ సినీ చరిత్రలో కనీవిని ఎరగని రీతిలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది బాలీవుడ్ రామాయణ సినిమా. నితేష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్నారు. దాదాపుగా 4,000 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా రూపొందుతుంది. ఆడియన్స్ కూడా హై క్వాలిటీ అవుట్పుట్ ఇచ్చేందుకు మేకర్స్ అయితే ఇంటర్నేషనల్ లెవెల్ కాస్టింగ్ ను కూడా ఈ సినిమాలో తీసుకున్నారు. ఇటీవల మేకర్స్ ఈ సినిమా నుంచి వీడియో క్లిప్స్ కూడా వదిలారండోయ్. ఇందులో విజువల్స్ ఒక లెవెల్లో ఉంటే బ్యాక్గ్రౌండ్ మరో లెవెల్లో ఉంది. ఈ రెండు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. ఈ వీడియో సినిమాపై అంచనాలు అయితే అమాంతం పెంచేసింది. అలాగే ఈ వీడియోతో స్టార్ కాస్ట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసేశారు. దీంతో ఈ ప్రాజెక్ట్ కు ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ తో పాటు హాలీవుడ్ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ హాన్స్ జిమ్మర్ సంగీతం అందిస్తున్నట్లుగా ప్రకటన చేశారు. అయితే రీసెంట్ గా రెహమాన్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో ఆయన రామాయణ్ ప్రాజెక్ట్ గురించి అలాగే హాలీవుడ్ లెజెండ్ జిమ్మర్ తో కలిసి పనిచేసిన అనుభవాన్ని కూడా పంచుకున్నారండోయ్. అంతటి లెజెండరీతో రామాయణ్ లాంటి ప్రాజెక్ట్ కు పనిచేయడం ఎప్పుడు ఊహించలేదని రెహమాన్ అన్నారు. ఇక జిమ్మర్ తో జరిగిన మొదటి సన్నివేశాన్ని గుర్తు చేసుకున్నారు ఆయన. రామాయణ్ ప్రాజెక్ట్ పై జిమ్మర్ తో పలు సెషన్స్ అద్భుతంగా జరిగాయి. లండన్ తో తొలి సెషన్, లాస్ ఏంజల్ లో రెండో సెషన్, దుబాయ్ లో మూడో సెషన్ మీటింగ్స్ అయితే జరిగాయి. అతడితో సంభాషించడం చాలా సులభం. దాదాపు అతను నాకు సిమిలర్ గా ఉంటాడు. అలాగే ఆయనకు మన భారతీయ సంస్కృతి గురించి తెలుసుకోవడానికి కూడా చాలా ఆసక్తిగా ఉంది అని రెహమాన్ చెప్పుకొచ్చారు. మరైతే ఈ ప్రాజెక్టు పై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇంటర్నేషనల్ కంపెనీలు ఈ సినిమాకు పనిచేస్తున్నాయి. ఇందులో రణబీర్ కపూర్ రాముడిగా అలాగే సాయి పల్లవి సీత పాత్రలో నటిస్తున్నారు. ఇక కన్నడ స్టార్ యష్, కాజల్ అగర్వాల్, సన్నీ డియోల్ లాంటి ఇతర బిగ్ స్టార్లు కీలక పాత్రలో నటించబోతున్నారు. 2 పార్టులుగా తెరకెక్కుతున్న ఈ సినిమా 2026 దీపావళికి తొలి భాగం, రెండో పార్టు 2027 దీపావళికి విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే ప్రకటించేశారు.